మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఫస్ట్ ఇండియాలోనే లేజర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్టర్ అండ్ వరల్డ్లోనే ఫెమిటో లేజర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పుట్టగానే వాళ్ళకి కంటికి కనిపిస్తుందా, లేకపోతే ఎన్ని రోజులకి వాళ్ళ ఐసైట్ అనేది డెవలప్ అవుతుంది? సో పసిపాపలు కానీ వాళ్ళ కళ్ళు చిన్నవిగా ఉన్నప్పుడు ఇది తల్లిదండ్రుల బాధ్యత. ప్రతి పాప బాబుని 5వ సంవత్సరం బర్త్డే అవగానే కంటి పరీక్ష అనేది అంటిల్ దే ఆర్ 21 అది తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. 2 years వచ్చేటప్పటికల్లా వాళ్ళ చేతుల్లో మొబైల్లో పెడుతున్నారు కదా, సో ఎంటర్టైన్ చేయడానికి గుడ్ స్టిమ్యులేషన్. పిల్లల చేతిలో పెట్టడం వల్ల కళ్ళేం చెడిపో, కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ దెబ్బతింటున్నాం. మెల్లగానే నార్మల్ కన్ను చేయొచ్చు అంటారా? సాధ్యం? 100%. ఒక లిప్ కిస్ చేసుకునేటప్పుడు కూడా ఎందుకు కళ్ళు మూసుకొని కిస్ చేసుకుంటారు? కళ్ళు మూసుకుని ఎందుకు చేసుకుంటామంటే అమ్మా, కిస్ ఈజ్ ది అల్టిమేట్ బ్లిస్. అది చిన్న పసిపాపను మనం ముద్దు పెట్టుకున్నా. కొంతమంది దొంగలు ఉంటారు, కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. రేచికట అంటే ఓన్లీ ఫర్ నైట్ టైం మాత్రమే వాళ్ళకి, అంటే మార్నింగ్ టైంలో కూడా వాళ్ళకి కంట్లో లైట్ బట్టి కనిపిస్తుంది, నైట్ టైంలో కూడా నార్మల్గా లైటింగ్ అనేది పడుతుంది కదా, ఎందుకు కనిపించదు? బికాజ్ ఆ సెల్స్లో ఒక సెల్ డిఫెక్ట్ ఉంటుంది. అందుకే రేచీకటి వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, 1000 కోట్లు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కళ్ళే ఎఫెక్ట్ అవుతాయి అంటారు, ఎందుకని? డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ డైట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి, చిన్న వయసులోనే శుక్లాలు వస్తాయి. ఎర్లీగా గ్లకోమా, కంటి ప్రెషర్ వచ్చి నరం మీద ఒత్తిడి వచ్చి టోటల్ బ్లైండ్ అయిపోతారు. షుగర్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు. మరి అలా స్క్రీన్ చూడడం వల్ల కూడా కళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్క్రీన్ టైం ఎక్కువైతే శ్వాసకు అడ్డం వచ్చేసి 10 ఏళ్ళు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన కళ్ళల్లో వెలుగు అనేది దేవుడిచ్చినటువంటి వరం. ఆ వెలుగుతోనే ఈ ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం, ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఆర్జించగలుగుతున్నాం. ఆ జ్ఞానంతో మన జీవితానికి ఒక మంచి బాటను కూడా వేసుకోగలుగుతున్నాం. మరి అంతటి సున్నితమైనటువంటి, ఎంతో వాల్యుబుల్ అయినటువంటి ఆ కళ్ళను మనం ఏ రకంగా మనం కాపాడుకుంటున్నాం? మార్నింగ్ లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ మన సెల్ తోటి మనకి స్టార్ట్ అవుతుంది, అలాగే గుడ్ నైట్ కూడా సెల్ ఫోన్ తోటే మనకి ఎండ్ అవుతుంది. సో మన కళ్ళ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మన కళ్ళను మనం కాపాడుకోవాలి? సో ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక సీనియర్ అండ్ ఫేమస్ ఆప్థమాలజిస్ట్. సో ఫస్ట్ ఇండియాలోనే లేజర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్టర్ అండ్ వరల్డ్లోనే ఫెమిటో లేజర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సో సర్జరీతో కంపేర్ చేసేటప్పుడు లేజర్ ఎంత మనకి బెనిఫిట్గా ఉంటుంది? ఇందులోని ఫెయిల్యూర్స్ అనేది అసలు ఉండదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, దేర్ ఆర్ నో ఆపరేషన్స్ వితౌట్ కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి మీ ప్రశ్నకి ఫెయిల్యూర్ ఉంటుంది, ఎందుకు ఉండదు? చేసేదాన్ని బట్టి ఉంటుంది, మన దగ్గర ఉన్న టెక్నాలజీ బట్టి ఉంటుంది. లేజర్స్ కూడా డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి. కంటిలో 4-5 డిఫరెంట్ లేజర్స్ ఉంటాయి. సో ఎంత మోడర్న్ టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నావు. నేను తెచ్చిన లేసిక్ 1996లో ఇండియాకి ఫస్ట్ టైం తెస్తే, ఆ రోజు ఆ లేసిక్ ఒక ఫ్లాప్ ఉంది. లేసిక్ అంటే మన నల్లగుడ్డు ఉంది కదా, ఆ నల్లగుడ్డు మీద వాచ్ గ్లాస్ లాంటి ఒక ట్రాన్స్పరెంట్ పొర. ఆ పొరని మనము డైరెక్ట్గా లేజర్ అప్లై చేసి కొన్ని లేయర్స్ తీసేస్తాం, అంటే ఉన్న మందం తగ్గిస్తున్నాం. 1 ఉంటే ఇన్ని లేయర్స్ తీస్తాము, -1 ఉంటే, -5 ఉంటే ఇంత, అట్లా. జనరల్గా లేజర్ అనేది 8 దాకా, 8 మరీ ఎక్కువగా ఉంటే లెన్సులు పెడతాం పర్మనెంట్గా కంటిలో. కానీ ఈ ప్రక్రియలో మొదట్లో పెట్టినటువంటి ఆ లెన్స్ మన బ్రెయిన్ దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతుందా తర్వాత? ముందు కన్ను అడాప్ట్ చేసుకుంటుంది, అంటే శరీరం అడాప్ట్ చేసుకుంటుంది. తర్వాత అందులో నుంచి వచ్చే చూపు కూడా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటుంది 1 డేలో. అంత ఫాస్ట్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది వచ్చి నన్ను అడుగుతారు,
సార్ ఎక్సర్సైజులు చేస్తే పవర్ తగ్గుతుందంట కదా అని. ఉమ్, వాళ్ళని నేను కాంట్రడిక్ట్ చేయను. ఉమ్, ఎందుకంటే నా నమ్మకం ఒక ఎల్లోపతి మీదే లేదు. నేను ఆయుర్వేదం నమ్ముతాను, హోమియోపతిని నమ్ముతాను, ఉమ్, న్యూట్రిషనిస్టులు నమ్ముతాను, యునానీ మెడిసిన్ నమ్ముతాను. ఓకే. అట్లా నేను ఐఎమ్ నాట్ యునో క్యాస్ట్ ఫీలింగ్ లాగా నా స్పెషాలిటీ నా ఎలోపతినే గొప్ప అని నేను అనుకోను. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. అందులో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. నేను తగ్గించలేనిది నా కళ్ళారా నేనే చూశాను ఆయుర్వేదంలో తగ్గటం. ఉమ్, మరి నమ్మకపోతే పిచ్చోడిని అవుతాను కదా. కాబట్టి అడాప్షన్ అనేది అసలు హ్యూమన్ బాడీకి ఇచ్చిన ఒక దేవుడిచ్చిన ఒక వరం అది. ఉమ్, కాబట్టి కన్ను కూడా అదే విధంగా అడాప్ట్ అయిపోతుంది. ఇప్పుడు డైటీషియన్ అంటే లేజర్ చేయించుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళ అలా ఉంటుంది అని అంటారు? సో ఎప్పటికైనా సరే మళ్ళీ నార్మల్గా వాళ్ళకి సైట్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎస్, గుడ్ క్వశ్చన్. నేను చెప్పేటప్పుడు పేషెంట్స్కి ఎప్పుడు కూడా అందరికీ తక్కువ పవర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళకి సేమ్ డైలాగ్. ఈ రోజున మీకున్న లేజర్ని మీకున్న పవర్ని నేను జీరో చేస్తా. మీరు కళ్ళజోడు లేకుండా జీవితాంతం తిరుగుతారు. కానీ ఒక 1 to 5% ఆఫ్ ద పీపుల్లో తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా ఆడపిల్లలు. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు అది నేచరు, దేవుడి సృష్టి, ఒంటి నిండా నీరు చేరుతుంది, హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో 100 మందిని చేస్తే 1 నుంచి 5 దాకా ఒక 4-5గురిలో పవర్ తిరిగి రావటం చూసాం. అదొకటి. రెండోది చిన్న పవర్స్ తిరిగి రావు, 99.9% తిరిగి రావు. హై పవర్స్లో తిరిగి వస్తాయి. ఎందుకు? మనం లేయర్స్ కదా తీసేస్తున్నాం. ఇందాక చెప్పాను, ఆ పొరలో, నల్లగుడ్డు మీద పొరలో ఈ లేయర్స్లో కొన్ని లేయర్స్ నేను 50 లేయర్స్ తీసాను అనుకోండి, ఒక 10 లేయర్స్ తిరిగి వస్తే అంత పవర్ తిరిగి వస్తుందిగా. పిల్లలకి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ హీలింగ్ పవర్ ఉంటుంది. ఆ హీలింగ్ పవరు జెనెటిక్ అన్నమాట. అంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చే గిఫ్ట్. కొంతమందికి అసలు ఏ జబ్బు రాదు, 100th ఇయర్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడన్నా జబ్బు వచ్చిందంటే లేదంటాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. దానికి కారణం మన తల్లిదండ్రులు ఇచ్చే జీన్స్. ఆ జీన్స్ వల్ల ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి చూపు తగ్గుతుంది అనే విషయాన్ని మన బ్రెయిన్ అది తెలియకుండా కవర్ చేస్తుందా? ఎందుకు వెంటనే మన చూపు తగ్గుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతాం? ఎందుకు వెంటనే మన డాక్టర్ని అప్రోచ్ అవ్వలేకపోతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, చూపు తగ్గుతుంది అనే గ్రహించిన వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఒక కన్నుతో చూస్తానా, 2 కళ్ళు ఒకసారి తెరుస్తానా? మీరు కానీ నేను కానీ ప్రపంచంలో ఎవరైనా 2 కళ్ళు ఒకేసారి తెరుస్తాం. కాబట్టి మనకి తెలియకుండా అది జరుగుతుంది. అట్లా చాలామంది వస్తారు. నాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళప్పుడు కూడా వచ్చి, సార్ నేను సడన్గా ఈ కన్ను నలుపుకుంటుంటే ఈ కన్ను కనపడట్లేదు అంటారు. చెక్ చేసి చూస్తే ఏముండదు, అంతా నార్మల్గా ఉంటుంది. దాన్ని యాంబ్లయోపియా అంటారు. అంటే ఆ కంటికి స్టిమ్యులేషన్ జరగక లేజీ అయిపోయింది అనమాట. దాంట్లో విజన్ డెవలప్ కాల, బ్లైండ్ కాదు. దీని అంత క్వాలిటీ దీనికి ఉండదు. కానీ అది గమనించలే ఎప్పుడు, ఆ కన్ను నడుపుకున్న రోజు దాకా. సో ఆ రకమైన పరిస్థితులు కూడా ఉంటాయి. సో కంటిలో ఉన్నటువంటి రెటీనా చాలా సున్నితమైనదని అంటారు. అది పోయిందని అంటే మళ్ళీ తిరిగి దాన్ని రిపేర్ చేయడం కానీ దాన్ని బాగు చేయడం కానీ సాధ్యం కాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంత సున్నితంగా ఉంటుంది రెటీనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ ఎట్లా అవుతాం? తల్లి గర్భం నుంచి తండ్రి గర్భం నుంచి ఒకే ఒక సెల్, అక్కడి నుంచి ఒక సెల్, ఇక్కడ ఒక 2 కలిసి 2 4 4 8 8 16 32 అట్లాగా పెరుగుతూ ఉంటాయి. 9 నెలల్లో కొన్ని కోట్ల సెల్స్గా వచ్చి అది ఫామ్ అవుతుంది. అందులోనే బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవుతాయి. దాని ఎక్స్టెన్షనే మీరు చెప్పే రెటీనా, వెనుకుండే నరం. అంటే ఆ కెమెరాలో ఉండే ఫిల్మ్ అది. కంటికి కెమెరాకి చాలా రిలేషన్స్ ఉంటాయి. కంటిలో లెన్స్ ఉంటే ఆ లెన్స్ కదా ఫోకస్ చేసేది కెమెరాలో ఉన్న ఫిల్మ్ మీదకి. అట్లానే కంటికి కూడా ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ లోపల ఉన్న నరం, అదే రెటీనా, అంటే ఫిల్మ్ మీదకి ఫోకస్ చేస్తుంది. పాత రోజుల్లో ఈ డిజిటల్ కెమెరాస్ రాకముందు ఆ ఫిల్మ్ను మనం తీసుకెళ్ళి డార్క్ రూమ్లో డెవలప్ చేసేవాళ్ళం. ఈ డార్క్ రూమ్లో కాన్స్టెంట్గా మనకి డెవలప్ అవుతూనే ఉంటుంది. అంతే.
బట్ మెకానిజం ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఓకే. ప్రతి మనిషికి కెమెరాలో లాగా లెన్స్ ఉంటుంది, అది ఫోకస్ చేస్తుంది. వెనుకాల మీరు చెప్పిన రెటీనా ఉంటుంది. అది బ్రెయిన్ నుంచి డెవలప్ అయిన నర్వ్ టిష్యూ కాబట్టి చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే రేచీకటి వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, వేల కోట్లు, ఇంకా ఖర్చు పెడుతూనే ఉన్నారు. రేచీకటి అంటే ఓన్లీ ఫర్ నైట్ టైం మాత్రమే వాళ్ళకి మొదట్లో స్టార్ట్ అవుతుంది అట్లాగా. వాళ్ళు గమనించేది పగలంతా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు చూసేదో చూపు అనుకుంటారు. కానీ కంప్లైంట్ ఏమొస్తారంటే, సార్ సాయంత్రం అయ్యేటప్పటికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, చూపు తగ్గుతుంది అనిపిస్తుంది అని వస్తారు. అంటే మార్నింగ్ టైంలో కూడా వాళ్ళకి తర్వాత- కంట్లో లైట్ తర్వాత- బట్టి కనిపిస్తుంది, నైట్ టైంలో కూడా నార్మల్ గా ఈ లైటింగ్ అనేది పడుతుంది కదా, ఎందుకు కనిపించదు? బికాస్ ఆ సెల్స్ లో ఒక సెల్ డిఫెక్ట్ ఉంటుంది. ఓకే. చెడిపో దానంతట అదే దాన్నే చెడగొట్టుకోవడం, అదే జబ్బు అంటే. సెల్స్ చచ్చిపోతాయి. సో అంటే వేరే ఉండవలసిన స్టార్టింగ్ స్టేజ్ లో cells ఉండవు. తెలుసుకుంటే దాన్ని ట్రీట్ చేయలేరు అంటారా? అదే కదా ప్రయత్నం అంతా, ఈ కోట్లు ఖర్చు అంతా దానికే. సో ఆన్సర్ ప్రస్తుతం చేయలేం. సో పిల్లలు పుట్టిన తర్వాత పుట్టగానే వాళ్ళకి కంటికి కనిపిస్తుందా, లేకపోతే ఎన్ని రోజులకి వాళ్ళ ఐసైట్ అనేది డెవలప్ అవుతుంది? మా పిల్లలు పసిపాప కన్ను సైజు తక్కువ ఉంటుందని మీకు తెలుసు, నాకు తెలుసు. సో పసిపాపలు కానీ వాళ్ళ కళ్ళు చిన్నవిగా ఉన్నప్పుడు దాన్ని మేమేమంటామంటే ప్లస్ పవర్లో ఉంటుంది కన్ను, విపరీతమైన ప్లస్ పవర్లో. కాబట్టి ఏదో ఒక పవర్ అనేది అక్కడ ఉంది కాబట్టి పుట్టుకతో అందరికీ 100% చూపు ఉండదు మనందరికీ. పుట్టిన తర్వాతే చూపు నెమ్మదిగా రోజు రోజుకి మన చుట్టూ ఉన్న వెలుతురు, కలర్సు, ఈ స్టిమ్యులేషన్ కావాలి రెండు కళ్ళకి ఈక్వల్గా. డిఫరెన్స్ ఆఫ్ స్టిమ్యులేషన్ వచ్చినా ఇందాక నేను చెప్పిన లేజీ ఐ వస్తుంది. ఈక్వల్ స్టిమ్యులేట్ అయితే, ఈక్వల్గా కళ్ళు పెరిగితే ఏ పవరు లేకుండా చూపు వస్తుంది. సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి పుట్టిన పిల్లలకి చూపు తక్కువే ఉంటుంది. ఎన్ని మంత్స్ లో అది డెవలప్ అవుతుంది? స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది టిల్ ది ఏజ్ ఆఫ్ 8 to 10 years. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ప్రతి పాప బాబుని 5వ సంవత్సరం బర్త్డే అవగానే ప్రతి 6 నెలలు కంటి పరీక్ష అనేది అంటిల్ దే ఆర్ 21 అది తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. అంటే మరి ఇప్పుడు ఈ 2 years 1 year అయిపోయి 2 years వచ్చేటప్పటికల్లా వాళ్ళ చేతుల్లో మొబైల్లో పెడుతున్నారు కదా, సో ఎంటర్టైన్ చేయడానికి గుడ్ స్టిమ్యులేషనేగా. ఉందా? అదేగా నేను అడుగుతుంది, ఆ కళ్ళకి స్టిమ్యులేషన్ కావాలా. పిల్లల చేతిలో పెట్టడం వల్ల కళ్ళు ఏం చెడిపోవు. ఓకే ఓకే, అదొక మిత్. అందరూ కళ్ళు పోతే కళ్ళకి ఏమీ కాదు. మొబైల్సే కాదు, మీరు ఎనీ స్క్రీన్ ఎనీథింగ్. కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ దెబ్బతింటున్నాం మనం. సృష్టి ఎంత గొప్పదంటే, అంటే దేవుడు ఎంత గొప్పోడంటే, ఆ దేవుడు సృష్టిలో ఏం చేశాడంటే కళ్ళు డెవలప్ అవ్వాలి అంటే మటుకు ఈ స్టిమ్యులేషన్ అవసరం. స్టిమ్యులేషన్ లేకుండా జరగదు. పుట్టుకతోనే ఫుల్ చూపు ఎవ్వరూ పుట్టుకతో ఉండదు. 8th year దాకా అది స్టిమ్యులేట్ అవుతూనే ఉంటాయి రెండు కళ్ళు. కాబట్టి మనం 5th birthday నుంచి చెక్ చేస్తే ఒకవేళ పవర్ ఉందనుకోండి, 5వ సంవత్సరంలో మనం కనుక్కుంటే, మీరు ఎంతోమంది పిల్లల్ని చూస్తుంటారు, 5-6 ఏళ్ళ పిల్లల్ని కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు. ఓకే, ఎందుకు? కరెక్ట్గా ఫోకస్ చేయటానికి ఆ పవర్ ఉందన్నమాట ఆ కళ్ళల్లో. సో ఆ పవర్ కళ్ళజోడు పిల్లలకి ఇచ్చేస్తే మనం చూసే ఇమేజ్ క్లియర్గా కంటి మీద ఉన్న లోపల ఉన్న మీరు ఇందాక చెప్పిన రెటీనా నరం మీద పడుతుంది. అప్పుడు ఆ నరం స్టిమ్యులేట్ అవుతుంది. అప్పుడు విజువల్ క్వాలిటీ పెరుగుతుంది, ప్లస్ విజన్ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. ఇంత మెకానిజం ఉంటుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే.